ప్రపంచం ముంచుకొస్తున్న మేఘాలు 2025లో ప్రపంచం మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఇరాన్ దాడి ప్రారంభం, రాత్రివేళ మిసైల్ లాంచింగ్ విజువల్స్. ఒకరోజు ఉదయం ఇరాన్ అనూహ్యంగా ఇజ్రాయెల్పై మిసైల్ దాడి జరిపింది. ప్రపంచం ఒక్కసారిగా గభాలిపోయింది. ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఎగిరిపోతున్న విజువల్స్. ఇజ్రాయెల్ తక్షణమే ప్రతీకారం తీసుకుంది. వారి రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పనిచేసింది. కాని సమాధానంగా ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభమయ్యాయి. అమెరికా హెచ్చరిక, అమెరికా అధ్యక్షుడి ప్రసంగం స్టైల్ డైలాగ్. ఇది ఒక్క మిడిల్ ఈస్ట్ సమస్య కాదు. అమెరికా అధ్యక్షుడు ఒక స్ట్రాంగ్ వర్ణనతో వచ్చాడు. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే దానికి బాధ్యులు మీరు అవుతారు. ప్రపంచం ఉలిక్కిపడింది. జనాలు భయంతో పరుగులు, జాతీయ జెండాలు పడేస్తున్న సీన్లు. యుద్ధం మానిపించాలని కోరుకుంటున్న ప్రపంచ దేశాలు నిస్సహాయంగా చూస్తున్నాయి. కానీ రాజకీయ గేమ్ ఇంకా కొనసాగుతోంది. యుద్ధం గమ్యం, శాంతి గమ్యం. శాంతి ప్రకటనల బోర్డులు, ప్రజలు మతపరమైన ప్రార్థనలు చేస్తూ ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇది ఒక కొత్త చరిత్ర ఆరంభమా, లేక శాంతి దిశగా ఒక గమ్యమా?